ఈ పాటికి పెళ్ళైపోయి ఉంటుంది. కానీ అయిపోయింటే అన్నయ్య నాకు ఫోన్ చేసేవాడు కదా. ఓ పని చేద్దాం, నేను అన్నయ్యకి ఫోన్ చేస్తాను. అర్చన, ఎక్కడున్నావు నువ్వు? ఎప్పటి నుంచో నీకోసం వెతుకుతున్నాను. అన్నయ్య, అది ఉన్నట్టుండి నాకు కడుపులో నొప్పి వచ్చింది. అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. డాక్టర్ దగ్గరికా? నీకు బాగానే ఉందా? ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నువ్వేం బెంగ పెట్టుకోకు. సరే గానీ అక్కడేం జరుగుతుందో చెప్పు. నీ పెళ్లి జరిగిందా? లేదు. లేదు అంటే? లేదు అంటే జరగలేదని. ఇక ఈ పెళ్లి అన్నిటికీ జరగదు. అదేంటి? ఎందుకని? ఇప్పుడు మళ్ళీ ఏదైనా కొత్త నాటకం ఆడుతున్నారా వాళ్ళు? అర్చన, నువ్వు ఇంటికి వచ్చేసాయి. నేను నీకు మిగతా సంగతులన్నీ తర్వాత చెప్తాను. నేను కూడా ఇంటికి వచ్చేస్తున్నాను. ఇక నేను ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. నేను వద్దు, ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు వద్దంటున్నానంటే మిగతా వాళ్ళలాగా నేను కూడా మీ ప్రభావంలో పడిపోలేదు. వద్దనడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను నిన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాను. నువ్వేదో మహాత్ముడు అవడానికి చాలా కష్టపడ్డావు కదా, కానీ నేను నీ వంచనలో పడిపోయే రకం కాదు. ఇదంతా ఒక నాటకం. ఎందుకంటే నిజం అనేదానికి ఆధారాలు అసలు అవసరమే లేదు. నిజం తెలియటంలో ఆలస్యం జరగచ్చు. అసలు నువ్వు ఇదంతా ప్రజ్ఞ మనసుతో మళ్ళీ ఆడుకోవడానికి చేశావు. ఇకపై నువ్వు తనని ఎంత సంతోషపెట్టినా తను పడిన బాధలకి పరిహారం నువ్వు ఎన్నటికీ చెల్లించలేవు. నాకొకటి మాత్రం బాగా తెలుసు, నువ్వు ఇదంతా చేసినప్పుడు నీకు నువ్వేదో చాలా స్మార్ట్ అని అనుకుని ఉంటావు. కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు చాలా తెలివి తక్కువ వాడివి, రాతిగుండేవాడివి, అలాగే చాలా పిచ్చివాడివి. సైన్స్లో నీలాంటి వాళ్ళకి సైకో అని పేరు పెట్టారు. నువ్వు నన్ను మాస్టర్ గారు అని పిలుస్తావు కదా. అయితే నీ మాస్టర్ గారు చెప్పే 2 మాటలు గుర్తుంచుకో. ఈ లోకంలో ఎంత పెద్ద నాటకమైనా అది కావటానికి ఎంత గొప్పదైనా, మంచిదైనా, అద్భుతమైనా దానికి నమ్మకం అనే గౌరవం లభించదు. నేను చెప్పిన ఇంత చిన్న మాట కూడా నీ బుర్రకి ఎక్కలేదు అంటే నువ్వు ఒకటి అర్థం చేసుకో, నువ్వు ఒక పేషెంట్ అని, నీకు ట్రీట్మెంట్ కూడా అవసరమని. అభి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా నువ్వు స్వయంగా చేసినందుకు. నీ గొప్పతనం నాకు ఇప్పుడే తెలిసింది. ఈ నాటకం వెనక ఇంత పెద్ద ప్లాన్ దాగుందని నేను అసలు ఊహించనైనా ఊహించలేదు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నిజం చెప్పాలంటే ఇవాళ నువ్వు నన్ను కొనేసుకున్నావు. ఇకపై నీకు ఎలాంటి సమస్య వచ్చినా నువ్వు ఎలా చెప్తే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు సంతోషంగా ఉంది. అందుకు బదులుగా నువ్వు నాకు నా ప్రవీణ్ని తీసుకొచ్చి ఇవ్వాలి. ప్రామిస్ చేయనయ్య, నువ్వు నా ప్రవీణ్ని నాకు తెచ్చిస్తానని మాట తీసుకొస్తావు కదా నా ప్రవీణ్ని నా కోసం. అభి, అసలు నువ్వు వింటున్నావా? ఆలియా, అసలు ఏమైంది? అదేంటో చెప్పు. అసలు ఇంతకీ నేను అభి ఏమన్నాడు? ఆలియా, నువ్వలా మౌనంగా ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేను మౌనంగా ఎందుకున్నానంటే అన్నయ్య నాతో అన్న మాటల్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆ మాటల్ని నువ్వు కూడా వినుంటే నువ్వు కూడా ఇలాగే మౌనంగా ఉండేదానివి. అంత మాట ఏమన్నాడు? నీకు వినాలనుందా? అయితే విను. అన్నయ్య ఏమన్నాడంటే ఈ రోజు నుంచి నేను ఆ కళ్ళ జోడిని కష్టపెట్టకూడదట. తనకి వ్యతిరేకంగా ప్లాన్స్ వేయకూడదట. కమోన్ ఆలియా, నీకు అభి గురించి నాకంటే బాగా తెలుసు. తను ఎవరైనా కష్టపడ్డం చూసి తట్టుకోలేడు. అందుకని కోపంలో అలా అనేసుంటాడు. అసలు ఈ తప్పంతా మందే. మనమంతా ఒకసారి చెప్పి చేసి ఉండాల్సిందే. ఎందుకంటే తను నువ్విలా చేస్తావని అస్సలు ఊహించుండడు. అందువల్ల తనేదో కోపంలో, పైగా నా ఉద్దేశంలో తనకి కోపం రావడం సహజమే. కానీ నువ్వే ఓవర్ రియాక్ట్ అవుతున్నావు. నేను ఓవర్ రియాక్ట్ అవుతున్నానా? అన్నయ్య అసలు ఏం చేశాడో నీకు తెలుసా? అన్నయ్య ఆ పని చేసిన తర్వాత ఆ పని చేసింది తనే అన్న నమ్మకం తనకే లేకుండా పోయింది. He slapped me. తను నన్ను చెంప మీద కొట్టాడు. ఇవాల్టి వరకు అన్నయ్య నా మీద ఎప్పుడూ చేయి చేసుకోలేదు. కానీ ఇవాళ ఆ కళ్ళ జోడు కారణంగా తను నా మీద చేయి చేసుకున్నాడు. అందుకు నువ్వు నేనేదో ఓవర్ రియాక్ట్ అవుతున్నానంటున్నావా? ఇప్పుడే వెళ్ళి ఆ కళ్ళ జోడుని చంప పగలగొట్టాలనిపిస్తుంది. దాని కథ ముగించేయాలనిపిస్తుంది. ఐ నో ఆలియా, ప్రస్తుతం నీకు చాలా కోపంగా ఉందని. కానీ ఇది కోపగించుకోవాల్సిన టైం కాదు.
నువ్వు ఇలా కోపగించుకున్నావంటే అభికి మరింత ఎక్కువ కోపం వస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం పరిస్థితి కూడా మన చేతులు దాటిపోయింది. నువ్విప్పుడు ఏం చేసినా దానివల్ల నీ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఓ అలాగా? అంటే నువ్వు కూడా అన్నయ్య అన్నట్టే నేను మారిపోవాలంటున్నావు అంతే కదా? కాదాలియా, అసలు నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు తను, కానీ నేను మాత్రం వేరొకరి కోసం కొంచెం కూడా మారను. నేను గతంలో ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటాను, ఇక ముందు కూడా అలాగే ఉంటాను. తప్పంతా నాదే. నువ్వు కూడా నాతో కలిసావని అనుకోవడం నా తప్పు. నువ్వేమో నాకు లెక్చర్లు ఇస్తున్నావు కదా ఇప్పుడు. నేను నిన్ను అన్నయ్యని ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ కళ్ళ జోడు జీవితాన్ని నరకం చేయాలని తంటారు పడుతున్నారు. కానీ ఇక ముందు చేయను. లెక్చర్లు ఇవ్వడం అంటే నీకు చాలా ఇష్టం కదా, అలాగే ఇస్తూ ఉండు. నేను ఇకపై ఏం చేసినా నీ కోసం కాదు, కేవలం నా ప్రవీణ్ కోసమే చేస్తాను. ఇకపై నేనేం చేసినా నా ప్రవీణ్ని పొందడానికి చేయాల్సిందే కనుక అందుకని నువ్వు ఏమైపోయినా నేను అస్సలు పట్టించుకోను. నాకు నష్టం లేదు. అర్థమైందా నీకు? ప్లీజ్ ఆలియా, యు అగైన్ టుక్ మీ రాంగ్. నేను నిన్ను ఆగిపోమని చెప్పనే లేదు. నేనంటున్నది ఒక్కటే, కాస్త వెయిట్ చేయమంటున్నాను. ప్రస్తుతం ఈ మ్యాటర్ చాలా సెన్సిటివ్ గా ఉంది. మనం ఏం చేసినా సరే దానివల్ల మనందరం నష్టపోతాం. ఆలియా, తను అంటున్నది పూర్తిగా నిజం. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చివరికి నష్టపోయేది మనమే కదా. అసలు అర్థం చేసుకోవే. నేను మంచి కోరి చెప్పినా అదేదో తప్పుగా అనుకుంటున్నావు. తప్పో ఓపో ఏదైనా కావచ్చు. ఇప్పుడు మాత్రం నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. నాకు నా ప్రవీణ్ కావాలి. అందుకు నేను ఎవరి విషయంలోనైనా ఏం చేయాల్సి వచ్చినా సిద్ధంగానే ఉన్నాను. సో మిస్ తాను, నేను ఇన్నాళ్ళు నీతో చేతులు కలిపాను. ఇప్పుడు నువ్వు నాతో చేతులు కలుపుతావా లేదా అన్నది ఇక నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఆలోచించుకో. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ముందు నువ్వు రా అక్క, చెప్తాను. ఎక్కడికో చెప్పు బుల్బుల్. ముందు రా అక్క, తర్వాత నీకే తెలుస్తుంది. మా కోడలికి సిగ్గు మొగ్గలు తొడుగుతోంది. అలా సిగ్గుపడుతుంటే మరింత అందంగా అనిపిస్తుంది. నువ్విలా చిరునవ్వులు చిందించినప్పుడు నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండు. నువ్వలా నవ్వుతున్నంత కాలం నా ఆయుష్ చాలా పెరిగిపోతుంది. నా బిడ్డకి ఎవరి దిష్టి తగలకూడదు. కొంచెం ఉండమ్మా. నువ్వు అప్పుడే దిష్టి తీకు. ఇంకొక సంతోషకరమైంది కూడా ఉంది. ఇంకా సంతోషకరమైందే ఉంది. చెప్తానుండు. ఇది చూసావా? ఈ మంగళసూత్రాన్ని బావ తన చేతులతో అక్కకి వేసేంత వరకు ఈ సంతోషానికి నిండుతనం ఎలా వస్తుంది? బావా, ఇంకేం ఆలోచిస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి మంగళసూత్రం వేయండి. మీ భార్యే కదా. యా షూర్.
ప్రజ్ఞ. ఇక్కడ ఏం జరుగుతుంది డాడీ? సెలబ్రేషన్ జరుగుతుంది. సెలబ్రేషనా? ఎందుకు? అభి ఇప్పుడే ప్రజ్ఞకి మంగళసూత్రం కట్టాడు. మరి వదినకి వేరే ఒకరితో పెళ్లి? అంతా అభియే క్యాన్సిల్ చేసేశాడు. అంతేకాదు అభి అందరి ముందు ప్రజ్ఞ నిర్దోషని కూడా నిరూపించేశాడు. దట్స్ గ్రేట్. అన్నయ్యకి వదినకి మధ్య అన్ని అపార్థాలు తొలగిపోయినట్లే. ప్రజ్ఞ, 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 ప్రజ్ఞ. నానమ్మా, నానమ్మ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏంటిది? నానమ్మ, నానమ్మ లోపలికి పద, లోపలికి పద, జాగ్రత్త. అభి, పద. ముందు నాకు ఈ సంగతి చెప్పు. నానమ్మ ముందు నువ్వు లోపలికి పద, పడుకో రా. ముందు నాకు ఈ సంగతి చెప్పు. అక్కడ కింద అవన్నీ అసలేం జరుగుతుంది? అదేం లేదు నానమ్మ, ముందు నువ్వు రా, ఇలా కూర్చో, రా కూర్చో. ఆగిపోయావేం ప్రవీణ్? బుల్బుల్, నేను లోపలికి రాకూడదు. నేను లోపలికి వెళ్ళకపోతేనే మంచిది. ఏ? లోపల నాయనమ్మ నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతుందని భయంగా ఉంది. ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ ఆవిడ స్పృహలోకి వచ్చింది. ఇప్పుడు నేను లోపలికి వెళ్తే మళ్ళీ ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయేమో. అందువల్ల నువ్వు ఒక్కదానివే వెళ్ళి ఆవిడని చూస్తే మంచిది. నేను బయటే వెయిట్ చేస్తుంటాను. ప్రజ్ఞది. నేను ఇక్కడే ఉన్నానమ్మా. ఇక్కడే ఉన్నాను కదా, మీరెందుకు కంగారు పడుతున్నారు? ఇవాళ ఏమైనా కార్తీక దీపమా? లేదమ్మమ్మా. మీరు మరి అయితే నువ్వు పెళ్లి కూతుర్లా ఎందుకు తయారయ్యా? నాకెవరు అసలేం జరుగుతుందో చెప్పరే. నానమ్మ, నానమ్మ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు నానమ్మ. ప్లీజ్, నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాత నీకు మొత్తం వివరంగా చెప్పు. నేను నువ్వు పడుకో బానే ముందు. ఉన్నాను. ముందు నువ్వు అసలు సంగతి ఏంటో చెప్పు నాకు. అక్క, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అంతా సంతోషించాల్సిన సంగతే. ప్రజ్ఞ మీదొచ్చిన ఆరోపణ అబద్ధమని రుజువైపోయింది. ఆరోపణ? అవునక్క, ఆ వీడియో చూసాగా నీకు స్పృహ తప్పిపోయింది. అది అబద్ధమని తేలిపోయింది. ఇంకొకటి చెప్పనా? అది అబద్ధమని ఎవరు రుజువు చేశారో తెలుసా? మన అభియే రుజువు చేశాడు. నిజమా? నిజమే అక్క. ఏ వీడియోని చూసి నీకు స్పృహ పోయిందో ఆ తర్వాత అనేక మార్పులు జరిగాయక్క. అసలు నిజం తెలుసుకోవడానికి మన అభి ఎన్నెన్నో తంటాలు పడ్డాడు. చివరికి నిజమేంటో బయటపడింది. నేనిప్పుడు విన్నది నిజమేనా? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకున్నావా? మీ అమ్మమ్మని వదిలేసి వెళ్ళిపోతావా? లేదమ్మమ్మ. నేనైతే అదే చేస్తున్నాను కదా. ఒక భార్యగా నేనేదైతే చెయ్యాలో. ఇంతకీ నువ్వు అంత నాటకం ఆడాల్సిన అవసరం ఏముంది? దానివల్ల పాపం ఆ పిల్ల మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా? అసలు నువ్వు పూర్తిగా తెలుసుకోవలసిన విషయం అది. అది తెలుసుకోవడానికి నువ్వు తనకి వేరే పెళ్లి జరిపించాలనుకున్నావా? నీకది సిగ్గుగా అనిపించలేదు? అమ్మమ్మ, ఇందులో ఆయన తప్పేమీ లేదు. ఇదంతా నా కోసమే చేస్తున్నారు. నాకు చెడ్డ పేరు తీసుకురావాలనుకున్న ఆ వ్యక్తిని ఆయన పట్టుకోవాలనుకుంటున్నారు. నిన్ను ఎవరో చెడ్డదానిగా చూపించాలనుకున్నారా? ఎవరు?
ఎవరు తన్ని చెడ్డగా చూపించాలనుకున్నది? ఎవరంటే అరే అక్క? ఇలాంటి ప్రశ్నలు నానమ్మ ఎన్ని ప్రశ్నలు వేస్తావు? ఏదో సినిమాలో క్లైమాక్స్ సీన్ లో అడిగినట్టు ఈ హత్య ఎవరు చేశారు అని, దీని వెనక ఎవరున్నారు అని. అరే ఎవరైనా దొరికిపోతారు నానమ్మ, నువ్వేం టెన్షన్ పడుకో. చూడు అందరూ ఎంత ఆనందంగా ఉన్నారు. కమాన్ నానమ్మ, నువ్వు కూడా సంతోషించు. కమాన్ స్మైల్. నానమ్మ ఎందుకు ఇలా చేస్తున్నావు నానమ్మ? ఇగో చూడు నానమ్మ, నీ పక్కనే ఇంటి కోడలు కూర్చునుంది, నీ ఎదురుగానేమో నీ మనవడు, అలాగే నీ 2 చెల్లెలున్నారు. ఇంతకంటే నీకు ఇంకేం కావాలి నానమ్మ? అభి అన్నది చాలా సరిగ్గా ఉంది. ఏ కారణంగా అయితే మీరిలా అనారోగ్యం పాలయ్యారో ఇప్పుడు మీరు దాని గురించి అస్సలు ఆలోచించొద్దు. ఇప్పుడు అన్నీ సర్దుకుపోయాయిగా. నిజంగా మీ మనవడు అభి తన భార్య మీద వచ్చే నిందని పూర్తిగా తొలగించేశాడు. ఇప్పుడు తన మీద ఏ ఆరోపణ లేదు. అసలే తను రాక్ స్టార్. ఇవన్నీ చేయడం వల్ల మనందరి దృష్టిలో తన గౌరవం మరింత పెరిగింది. మీరు తనకి పెళ్లి నిలబెట్టుకోవడం ఒకటే నేర్పించుంటారు. బంధం ఎలా నిలుపుకోవాలో తానే నేర్చుకున్నాడు. ఇప్పుడిక తన బాధ్యతని 2 సార్లు నిర్వర్తించవలసింది. అంటే తన బాధ్యత రెండింతలైపోయిందన్నమాట. అవును బుల్బుల్, నేను సరిగానే చెప్పాను. ప్రజ్ఞకి 2 సార్లు అభి మంగళసూత్రం కట్టడం జరిగింది. అంటే బాధ్యత రెట్టింపైనట్టే కదా, ప్రేమ కూడా రెట్టింపయింది. ఇలా ప్రేమ రెండింతలైందంటే దేవుడు ఆ ప్రేమని కలకాలం కొనసాగేలా చూడాలి. మీ ఇద్దరి మధ్య ప్రేమని ఇంకెవరూ చెడగొట్టలేరు. అది చాలా మంచి ముహూర్తం కదా, మీరు తనకి మంగళసూత్రం కట్టిన ముహూర్తం. దీన్ని బట్టి చూస్తే మీరిద్దరూ కలిసి రేపు సాయంత్రం మా ఇంటికి రావాల్సి ఉంటుంది, పెళ్లి తర్వాత జరిగే ఆనవాయితీ కోసం. అరే మాకు కూడా కొంచెం ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఇవ్వండి, మా అల్లుడు గారికి ఇంకా మా అమ్మాయికి. అరే అదేంటండి అలా అంటారు? లేదు లేదు, ఎవరేం చెప్పినా నేను విన్ను. వీళ్ళిద్దరూ వచ్చి తీరాల్సిందే. మంచిదండి, మేము వెళ్ళొస్తాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. నానమ్మ ప్లీజ్, ఇక నువ్వు పడుకో అలాగే ప్లీజ్. నువ్వుండు, నా అంతటి నేనే పడుకుంటాను. అయితే పడుకో, మరి పడుకోవేంటి? అరే నువ్వుండు, నేను పడుకోనమ్మా. అరే పడుకుంటానన్నానుగా. చెప్తే వినాలి. అసలు నాన్నమ్మ గదిలో ఆ హడావిడేంటి? నేను వెళ్ళి చూసొస్తాను. కొంచెం ఆకు, కాస్త ఆగితే తెలుస్తుంది. 1 మినిట్. ఆలియా చేసిన పని చాలా తప్పు. అయితే సాధారణంగా చిన్నవాళ్ళు తప్పు చేస్తే మనం పెద్దవాళ్ళకి ఫిర్యాదు చేస్తుంటాం. కానీ ఈ సంగతి ఏ ఒక్కరూ నాన్నమ్మకి చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రజ్ఞ గురించి అలా తెలిసినప్పుడు ఎంత బాధపడిందో ఇప్పుడు అంతే బాధపడుతుంది. మీరు నిశ్చింతగా ఉండండి అల్లుడు గారు. ఈ సంగతి మాలో ఏ ఒక్కరూ ఆవిడికి చెప్పనే చెప్పరు. మీరు ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి, ఆవిడకి చక్కగా సేవ చేయండి, ఆవిడని సంతోషంగా ఉంచండి. అప్పుడే ఆవిడ మళ్ళీ ఆరోగ్యంగా తిరుగుతూ ఉంటారు. సరే అల్లుడు గారు, మేము ఇక బయలుదేరతాం. రండి. నాన్నమ్మ అంటే నాన్నమ్మ స్పృహలోకి వచ్చిందా? చూస్తుంటే అలాగే ఉంది. చూడు ప్రవీణ్, ఎంతో కష్టకాలంలో నువ్వు మా కుటుంబానికి తోడుగా నిలబడ్డందుకు నిజంగా నువ్వు చేసిన ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోను. సంతోషంగా ఉండు. కష్టకాలంలో తోడు నిలిచినవాడే మనవాడవుతాడు. అంతే కదక్కా? చిరంజీవిగా వర్ధిల్లు నాయనా. ఇవాళ నీకు చాలా ఆనందంగా ఉండుంటుందిగా బుల్బుల్. మనం ఎలా కోరుకున్నామో మొత్తం అలాగే జరిగింది. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. ప్రెగ్నె వదిన ఇవాళ చాలా సంతోషంగా ఉంది. యూనో, ఆవిడని అలా చూసి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ షూర్ నువ్వు కూడా చాలా సంతోషంగా ఉండుంటావు. సంతోషించవలసిన విషయం ఏంటో తెలుసా? ఎవరైతే ఆవిడ మీద అన్ని నిందలు మోపాడో ఇవాళ అతనే ఆ నిందలన్నింటినీ పూర్తిగా తొలగించేశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఫైనల్గా నువ్వు కూడా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇక పద లోపలికి వెళ్దాం. ఆగు ప్రవీణ్. నువ్విక్కడి నుంచి మరింత ముందుకు వెళ్ళొద్దు.
ఎందుకంటే ఇప్పుడు అక్క జీవితంలో బావ జీవితంలో అన్నీ సర్దుకున్నాయి. మన కారణంగా మళ్ళీ ఏదైనా సమస్య రావడం నాకు ఇష్టం లేదు. ఇట్స్ బెటర్ వి డోంట్ మీట్. ఐ హోప్ యు అండర్స్టాండ్.